ఆయన మూలన ఇంట్లో మూలన గొడ్లుంటే గొడ్డలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి పడుకుంటా, అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు, పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు, బాగా అంత చీకటిగా ఉంది. మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకి తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్ లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డమే ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. ఒక కనబడుతుంది కదా, ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరికారని నాకు తెలియదు, ఒక ముక్క కట్టేయిందని నాకు తెలియదు. అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్క కనబడుతుంది. ఈ పడిపోయిన ముక్క మంచం పక్కన వడిగిపోయాను. అది చూసి నేను కంగారుగా ఏంటి అన్నాను. ఇక్కడ ఎక్కువ ముక్కుపోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు, బాగా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది. కుళాయి తిప్పి వదిలేస్తే ఎంత ఫోర్స్ గా వాటర్ బయటకు కొట్టేస్తాం అంత ఫోర్స్ గా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది, ఆగట్లేదు.